జై శ్రీరామ్. క్షేత్రదర్శిని ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ రోజున ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని చూపించాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా కర్ణాటకలో హంపీకి దగ్గరగా ఉండేటువంటి కిష్కిందాపురంలో వేయించేసినటువంటి అంజనాద్రి కొండపై ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం, ఆ గొప్పతనాన్ని అంతా కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. జై శ్రీరామ్. డే 2 స్టార్ట్ చేసాం. ఈరోజు మనం అంజనాద్రి టెంపుల్ అండ్ విరూపాక్ష టెంపుల్ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని ప్లేస్ని కవర్ చేస్తున్నాం. మార్నింగ్ సుమారుగా 8:30కి ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్నాం. 8 o'clockకి. ఈరోజు ఏమేమి చూస్తున్నామో ఏమేమి చూడబోతున్నాయో కూడా అక్కడ మనకి వీడియోలో చూసుకుందాం. మనం బైక్ రెంట్ దగ్గరికి వచ్చాం. మన ఇక్కడ లోకల్లో తిరగాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైకే. ఇక్కడ ఆటో వాళ్ళకి మొత్తం ఆశలు రాసిచ్చేయాలి, వెళ్ళి అడిగే డబ్బులకి, తిరిగే ప్రయాణాలకి. ఇక్కడ మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైక్ రెంటల్. ఇక్కడ మనకి రఫ్గా రోజుకి వచ్చేసి ఒక 600 రూపాయల దాకా బిల్లు బైక్ని బట్టి. ఉదాహరణకి యాక్టివ్ అయితే కనుక 600 రూపాయలు, అలాగా 1500 రోజుకి 1500 రూపాయలు ఇచ్చే బైకులు కూడా ఉన్నాయి. సో నేనంతా కూడా ఆటో రైడ్ చేయడం వల్ల ఎలా ఉంటుందని కానీ నేను చెప్పాను. ఈ రోజున బైక్ తోటి ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మనం ఈరోజు ఈ బైక్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాం. వచ్చేసాం, అంజనాద్రి వచ్చేసాం. మనం కమలాపురం నుంచి సుమారు 17 కిలోమీటర్లు ఇక్కడికి రావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు కదా క్రౌడ్ అంతా రద్దీగా ఉందో. ఇక్కడ ఇది కేవలం స్టార్టింగ్ లోనే మనం ఉన్నది. సుమారు 575 మెట్లు, 1 కాదు 2 కాదు 575 మెట్లు ఎక్కితే పైన అక్కడ అంజనాద్రి కొండ మీద ఉండేటువంటి హనుమంతుని మనం దర్శించుకోగలం. మనం ఇంకా స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నాం. స్టార్టింగ్ పాయింట్ లోనే చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడంతా కూడా ఇదంతా కూడా ఇవాళ సండే, ఆదివారం మూలాన క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మనకి స్టార్టింగ్ లో ఉన్న పైకి వెళ్ళేసరికి చాలా సమయం పట్టొచ్చు. ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టినట్టుగా చారిత్రక ఆధారాలు కూడా మనం ఉన్నాయి. అలాగే రాముల వారు హనుమంతుని కూడా కలిసింది ఈ ప్రదేశంలోనే. ఇక్కడ ప్రకృతి అందాలకి చాలా చాలా ప్రసిద్ధిగా ఉంది. మంచి గ్రీనరీ, అలాగే వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా మనం ఈ హంపి చుట్టుపక్కల చూడాల్సినటువంటి ప్రదేశాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంజనాద్రి చూసారు కదా, ఇక్కడ ఉండేటువంటి జనాలను బట్టి, రద్దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో అని. 575 మెట్ల మార్గ మధ్యలో ఉన్నాం. చాలా సుమారు ఒక ½ అన్ అవర్లో మనం ఎక్కేయచ్చు. ½ అన్ అవర్లో 30 నిమిషాలు. చాలా మంది క్రౌడ్. నెమ్మదిగా వెళ్తున్నాం ఒక్కొక్క మెట్టు. మనం స్పీడ్గా వెళ్దాం అనుకున్నా పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా మూవ్ అవ్వాల్సి వస్తుంది. సుమారు మనం 480, 500 మెట్లకి దగ్గరగా ఉన్నాం. ఇంకొక 10 or 15 మినిట్స్లో మనం పైకి వెళ్ళిపోవచ్చు. గుడికి దగ్గరలో ఉన్నాం. ఇదంతా కూడా జనాలందరూ వచ్చేటువంటి మెట్ల మార్గం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామభక్త హనుమానికి జై.
చాలా చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఫైనల్లీ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. 500 మెట్లు సుమారు ఎక్కేసరికి మొత్తం సినిమా పూసుకారిపోయింది మాకు. బట్ పైకి వచ్చి స్వామివారిని ఒకసారి చూసిన తర్వాత ఆ మెట్లు ఎక్కువ కష్టం అంతా కూడా వితిన్ సెకండ్స్లో మర్చిపోతాం. పైకి వచ్చిన తర్వాత వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ అందరూ కూడా పిల్లలు ఎక్కడెక్కడి నుంచో స్కూలు పిల్లలు అందరూ కూడా కలిసి వస్తున్నారు. అలాగే అకాడమీ అని చెప్పి చాలా మంది ఫ్యామిలీస్, పెద్దలు, వయసులో పెద్దవాళ్ళు, ఫారినర్స్ చాలా మంది వస్తున్నారు. నిజంగా ఇటువంటి క్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉంది. హంపి చుట్టుపక్కల చూడాల్సిన ముఖ్యమైన క్షేత్రాల్లో ఈ అంజనాద్రి కంపల్సరీ విజిట్ చేయాల్సినటువంటి ప్లేసు. ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామి వారు ఇక్కడే పుట్టినట్లుగా, అలాగే రాముల వారు ఆంజనేయ స్వామి కలిసిన ప్రదేశం కూడా ఇక్కడే అన్నట్టుగా మనకి చారిత్రక ఆధారాలు కనబడుతున్నాయి. ఇక్కడ చుట్టూ ప్రకృతి ముందుగా చెప్పుకోవాల్సిన దాని గురించి ఏమిటంటే ఇక్కడ ప్రకృతి చూడండి ఒకసారి. ఈ ప్రకృతిని అంతా కూడా సెల్లో బంధించి చూపించడం అనేటువంటిది అసాధ్యం నాకు తెలిసి. కేవలం డైరెక్ట్ గా చూస్తేనే ఈ ఎంజాయ్మెంట్, ఆ ఫీల్ అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కొండంతా కూడా రామనామంతో మారుమ్రోగిపోతూ ఉంది. మొదటి మెట్టు దగ్గర నుంచి 570 మెట్టు వరకు కూడా ఎక్కడా కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అలాగే వస్తూనే ఉన్నారు. రామనామంతో కొండంతా కూడా మారుమ్రోగిపోయింది. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు అంజనాద్రి. దిగే మార్గం ఇదంతా కూడా ఎక్కడానికి వేరే స్టెప్స్, దిగడానికి వేరే స్టెప్స్ మార్గం ఇదంతా కూడా చూడు.